తిరుపతిలో మౌలిక వసతుల అభివృద్ధికి మరో అడుగుపడింది. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. తిరుపతి నగర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. తుడా పరిధిలో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, పార్కులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వసతులు అందేలా నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులను తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఆదేశించారు. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో దశాబ్దాలుగా మొత్తం తిరుపతికి ఉన్నటువంటి డ్రైనేజ్ అంతా కూడా ఈ యొక్క ఛానల్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఛానల్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా పట్టించుకోకుండా కేవలం వాళ్ళకి లాభాల కోసం మాత్రమే పనిచేసుకుంటూ వెళ్ళారు. కానీ మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కూటమి నాయకులు పులగోలు మురళీ గారు అండ్ మన టీడీపీ లీడర్లు అందరూ కూడా వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే తిరుపతి ఇన్ఛార్జ్ అయినటువంటి జేబీ సీని గారు వెంటనే దీన్ని చేయాలని చెప్పిన తర్వాత దీన్ని వార్ ఫుటింగ్స్ పైన దీన్ని టెండర్ పిలిచి మొత్తం సుమారుగా 180 మీటర్లు మొత్తం ఆర్సీసీ పర్మనెంట్ డ్రైన్ కూడా మనం ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా దానికి ఈస్టర్న్ సైడ్లో 210 మీటర్లు కంటిన్యూషన్ ఉండాలి. ఇదైన వెంటనే సెకండ్ ఫేజ్లో ఆ 210 మీటర్స్ కూడా చేసి అది కూడా కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా తిరుపతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా హ్యాపీగా ఉండాలా. తాగునీటి కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ ముఖ్యం కాబట్టి ఇవన్నిటిని కూడా ఎక్కడ చిన్న లోపం లేకుండా మనం 100% చేస్తాము. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో దశాబ్దాలుగా మొత్తం తిరుపతికి ఉన్నటువంటి డ్రైనేజ్ అంతా కూడా ఈ యొక్క ఛానల్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఛానల్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా పట్టించుకోకుండా కేవలం వాళ్ళకి లాభాల కోసం మాత్రమే పనిచేసుకుంటూ వెళ్ళారు.